2025 కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా రీసెంట్‌గా నటుడైనటువంటి ఫార్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే దీని తర్వాత కూడా తన వయసు పైన వివాదం అనేది వచ్చింది. తన వయసు కేవలం 16, 10 అంటే 18 సంవత్సరాలు కూడా నిండలేదంటూ కూడా వివాదం అయితే ముందుకొచ్చింది. అయితే దీని తర్వాత కూడా తన భర్త తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లను కూడా తనకు 18 ఏళ్ళు నిండాయంటూ కూడా నిరూపించిన తర్వాత అటు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి తన వయసు 16 సంవత్సరాలను తేల్చి చెప్పడం కూడా తన పైన ఫర్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నటువంటి తన భర్త పైన కూడా ఫోక్సో కేసును నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాము మోనాలిసా 2025 అటు కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కూడా చాలా ఫేమస్ అయింది. దాని తర్వాత కూడా తనకి సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన అందంతో తన నటనతో తర్వాత చాలామంది ప్రేక్షకులను సంపాదించుకుంది మోనాలిసా. కానీ రీసెంట్గా తనకు పరిచయమైనటువంటి నటుడైనటువంటి తనతో పాటు నటించిన అటువంటి ఫార్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకున్నారు. అయితే దాని తర్వాత కూడా కొన్ని వివాదాలు ఇరుక్కున్నారు. అది వయసుతో పాటు తను లవ్ జిహాద్ అనే వివాదంలో కూడా తను ఇరుక్కున్నట్టుగా కూడా తను ట్రాప్ చేసి తన భర్త ఫార్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నట్టుగా కూడా చాలామంది తనను ప్రశ్నించడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా వాళ్ళిద్దరు ప్రేమ వివాహం అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే తనను పెళ్లి చేసుకున్నానంటూ కూడా తను చెప్పారు. అయితే దాని తర్వాత తన వయసు పైన కూడా ఇప్పుడు కొత్తగా వివాదం రేకుడి తన భర్త పైన ఫోక్సో కేసు నమోదు అవ్వడం కూడా చాలా చర్చగా మారిందనుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా తను మంచి మూవీస్ అంటే కుంభమేళాలో ఫేమస్ అయిన తర్వాత కూడా తనకు అటు బాలీవుడ్లో కావచ్చు మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. దాని తర్వాత తను మంచి సినిమాలు చేస్తుంది. ఆ సందర్భంలోనే అటు కుటుంబ సభ్యులకు తన ప్రేమ వ్యవహారం తెలిసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే అంటే మతాలు వేరవ్వడంతో తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కూడా తను ఫార్మాన్ ఖాన్ను అటు పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా తన తల్లిదండ్రులు కూడా తనను ఎవరైతే తన పెళ్లి చేసుకున్నాడో లవ్ జిహాద్లో తన బిడ్డను ట్రాప్ చేశారంటూ కూడా తన పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికి కూడా మధ్యప్రదేశ్లోని పోలీస్ స్టేషన్లో అటు తన భర్త ఫార్మాన్ ఖాన్ పైన ఫోక్సో కేసు నమోదవ్వడం పట్ల కూడా ఇప్పుడు తన వయసు ఎంత అనేది కూడా చాలా చర్చగా మారిందనుకోవచ్చు. తన వయసు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే తన భర్త తన ఆధార్ కార్డు సంబంధించి కూడా అటు తను పెళ్లి చేసుకున్న సందర్భంలో రిజిస్ట్రేషన్లో కూడా తన భర్త 18 సంవత్సరాలు నిండాయంటూ కూడా తనకు ఆధారాలు సమర్పించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే తనకు ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు, తనకి ఇంకా 16 సంవత్సరాలే అని నేషనల్ కమిషన్ ఇప్పుడు ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా తన వయసు 16 లేదంటే తన భర్త చెప్పినట్టు 18 సంవత్సరాలు నిండాయా అనే దానిపైతే ఇంకా కన్ఫ్యూజన్ రావాలి. కానీ ఇప్పుడు ఏదైతే ఆ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళు కూడా తేల్చి చెప్పేశారు తన వయసు 16 సంవత్సరాలని. 2009లో తనను మధ్యప్రదేశ్లో జన్మించిందని ఆ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా తనకి 16 సంవత్సరాలే ఉన్నాయని తేల్చి చెప్పడం జరిగింది. కానీ తన భర్త నిరూపించిన ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో దాంట్లో చూసినట్లయితే తనకు 18 సంవత్సరాలు నిండినట్టుగా కూడా ఆ ఆధార్ కార్డులో అయితే చూపెడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా తన లవ్ జిహాద్ పెళ్లి చేసుకున్నప్పటినీ కూడా లవ్ జిహాద్లో కావచ్చు ఇటు వయసు అనే ఈ రెండు ఇబ్బందులతో తను ఎదుర్కొంటూ వస్తుంది. కానీ ఇప్పుడు వయసు మీద ఉన్న వివాదాన్ని ఎలా దీన్ని సమర్థిస్తారో చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.